హాయ్ అండి, వెల్కమ్ టు రవితేజ యూట్యూబ్ ఛానల్. ఇక ఫస్ట్ ఎలిమినేషన్ కాబోతుంది. అంటే ఈరోజు కాదు, ఈ వీకెండ్ కాదు, శనివారం ఆదివారం వీకెండ్స్ కాబట్టి కంపల్సరీ ఈసారి ఎలిమినేషన్ ప్రాసెస్ కంపల్సరీ ఉంది. ఎలిమినేట్ అయిపోతున్నారు ఎవరు కూడా మరి కొద్ది నిమిషాల్లో మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను షో చూసారు కదా, నేను షో ఎలా నచ్చింది మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నాకైతే షో నేను నచ్చలేదు అసలు. సరిగా అసలు ఇంట్రెస్టింగ్గా లేదు అసలు. ఏందో అంతా ఎట్లా ఉందంటే ఏదో గొడవ పడుకుంటుంది. అయితే నిన్న కొన్ని పాయింట్స్ ఆఫ్ హైలైట్స్ చెప్తాను నేను. నిన్న జరిగిన బిగ్ బాస్ 8లో 3 టీమ్స్ ఉన్నారు కదా, ముగ్గురు టీమ్స్ లో మెంబర్స్ డివైడ్ చేశారు. మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఈక్వల్ గా ఇద్దరు వచ్చారు. దానికి ఇద్దరికి కాంపిటీషన్ పెట్టారు, గేమ్ పెట్టారు. గెలిస్తే వాళ్ళకి నిఖిల్ మెంబర్స్ లో నుంచి ఒకటి తీసుకునే అవకాశాలు వస్తాయి, వాళ్ళు పెద్ద హై అవుతారు. అలా పెట్టిన గేమ్స్ లో యష్మి గ్రూప్ వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత ఒకరిని సోనియాని తీసుకున్నారు. సోనియా తీసుకుని తర్వాత వాళ్ళు పవర్స్ ఎక్కువ వచ్చాయి. వాళ్ళకి డిఫరెంట్ బెడ్స్ కూడా హై లెవెల్ బెడ్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళకి ఏం పని చెప్పకుండా మిగతా వాళ్ళ పని చెప్పడం, ఇవన్నీ బిగ్ బాస్ చెప్పారు. బట్ నేను జరిగిన షో చూడండి, అంత ముందు ఎలిమినేషన్ ప్రాసెస్ లో సోనియా నిఖిల్ బాగా ఫైట్ చేసుకున్నారు, కొట్టాడుకున్నారు. నిన్న జరిగిన దాంట్లో బాగా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ హ్యాపీగా గడిపారు. అంటే చూసే వాళ్ళకి ఎలా కనబడుతుందంటే వాళ్ళు ఇద్దరు అనుకుంటారు అని అంతా ఒకటే గేమ్ ప్లానింగ్ ఆడుతున్న వాళ్ళు, అంతే సింపతి కోసం. మనం చూసిన ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో మన ఒక వారం నుంచి స్టార్ట్ అయిన బిగ్ బాస్ నుంచి సోనియా నిఖిల్ కొట్టాడుకుంటారు. యూట్యూబ్ వాళ్ళు కూడా ఏదో సోనియా గొప్ప, సోనియా బాగా చెప్పింది, నిఖిల్ తప్పు, వాళ్ళిద్దరు ఒకటే అయ్యారు. ఆల్రెడీ బొక్క అయిందంటే ఆడియన్స్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ గేమ్ ప్లానింగ్ వాళ్ళు ఆడుతున్నారు. ఒకరు ఎక్కువ తక్కువ కాదు, వాళ్ళంతా స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నారు. మనకి ఇక్కడ ఏం చూడాలంటే గేమ్ బాగా ఆడుతున్నారు లేదా, ఎవరు జెన్యున్ వాళ్ళు చూసి ఓటింగ్ వేయాలి. అందుకే ఇప్పుడు సోనియా నిఖిల్ బాగా కొట్టాడుకున్నారని బాగా పెట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే అయ్యారు. అంటే మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. కాబట్టి వాళ్ళిద్దరు ఆడిన ఆట నాకైతే నచ్చలేదు. మీకు ఎలా నచ్చిందో చెప్పలేదు కానీ సో నేను జరిగిన మొత్తానికి ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగిపోయింది. ఈరోజు జరుగుతుంది ఇంకా ప్రాసెస్. యాక్చువల్గా నేను జరిగిన ఓటింగ్ లిస్ట్ లో చాలా తక్కువ లీస్ట్ అయిన ఓటింగ్ ఎవరంటే బేబక్క. ఎందుకంటే ఓటింగ్ లిస్ట్ తక్కువ అంటే తన సరిగ్గా ఏం ఆడలేదు, సరిగ్గా ఇంటరాక్ట్ కావట్లేదు, సరిగ్గా కనీసం కామెడీగా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఆమె దగ్గర నుంచి వచ్చాయంటే ఏం లేవు. మరి అప్పుడు ఓటింగ్ ఎలా వేస్తారు ప్రజలు? సో బేబక్ అయితే 100% ఎలిమినేషన్ అవుతుంది కంపల్సరీగా. సో ఈ వీక్ బేబక్క వెళ్ళిపోతుంది బిగ్ బాస్ సీజన్ 8 నుంచి. సో అందరూ అనుకుంటే మనకంటే వెళ్ళిపోతారు అనుకున్నారు, కానీ మనకంటే పోలేదు. మనకంటే బాగా తెలియని వాడు, స్ట్రాటజీ బాగా ప్లే చేస్తాడు, సింపతి వాడతాడు, స్ట్రాటజీ ఆడతాడు, పాయింట్ మారుతాడు. కాబట్టి కంపల్సరీ తను ఉంటాడు. బేబక్ వెళ్ళిపోతుంది. సో ఇది ఈరోజు రివ్యూ. బాయ్.